నెహెమియా 3వ అధ్యాయంలో మరి 32 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలని నేను చదవట్లేదు. అయితే నెహెమియా 3వ అధ్యాయంలో ఎవరెవరు ఈ ప్రాకారం నిర్మించే పనిలో మరి పాలు పొందారు, అంతేకాకుండా వారు ఏమేమి నిర్మించారు అంటే ప్రాకారం నిర్మించారు. అదే సమయంలో యెరూషలేం పట్టణానికి 10 గుమ్మాలు ఉన్నాయి, అంటే గేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పట్టణానికి ప్రాకారం ఉంటుంది, అదే సమయంలో ఎంట్రీ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. పట్టణం లోపలికి వెళ్ళాలంటే ద్వారముల గుండా వెళ్ళాలి, గుమ్మాల గుండా. కాబట్టి ఎవరు నిర్మించారు, అంతేకాకుండా ఏమేమి నిర్మించారు, ఏ గేట్స్, ఏ గుమ్మాలు నిర్మించారు అని మనము నెహెమియా 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, నెహెమియా 3వ అధ్యాయంలో ఇక్కడ ఎవరెవరు నిర్మించారు అనేది మనం చూస్తే ఇక్కడ రకరకాల ప్రజలు. ఇప్పుడు ప్రాకారం ఎవరు నిర్మించాలి, గుమ్మాలు ఎవరు నిర్మించాలి, ఎవరికైతే ఈ కాంక్రీట్ పని వస్తుందో, అంటే ఎవరికైతే ఇసుక, సిమెంట్, లేకపోతే స్టీల్, ఇప్పుడు మన ప్రస్తుత దినాల్లో అంటే ఎవరైతే మేస్త్రీలుగా సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తారో. చూడండి, సివిల్ ఇంజనీర్స్ కూడా ప్లాన్ మాత్రమే వేస్తారు కానీ ప్రాకారం వారు నిర్మించలేరు. మేస్త్రీలు, వారి కింద ఉన్న ఆ లేబర్ పనివారు, వారు మాత్రమే ఆ ప్రాకారాలు నిర్మించే పని, తర్వాత గుమ్మాలు నిర్మించే పని వారు మాత్రమే చేయగలరు. అయితే ఒక ఆశ్చర్యకరమైన, ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ యొక్క నెహెమియా 3వ అధ్యాయంలో వారెవరు కనబడరు. చూడండి, నెహెమియా కూడా సివిల్ ఇంజనీర్ కాదు, నెహెమియా కూడా గోడ కట్టే పని వచ్చిన వ్యక్తి ఏం కాదు. కానీ తన యొక్క స్థాయిని మరి మరచి కిందకి దిగి మరి తను ఈ ప్రాకారం నిర్మించే పనిలో ఆయన ఆ పని పూనుకున్నాడు, ముందుకొచ్చాడు. కాబట్టి నెహెమియా ఒక మాదిరిగా ఉన్నాడు. అతను ఆ సివిల్ ఇంజనీర్ కాకపోయినా, ఒక మేస్త్రి పని వచ్చినవాడు కాకపోయినా, నెహెమియా మాదిరిగా ఒక నాయకుడుగా తన స్థాయిని మరచి తన స్థాయి కంటే కిందికి దిగి ఎప్పుడైతే ముందుకు వచ్చాడో, బహుశా అక్కడ ఉన్న వారందరూ కూడా నెహెమియాని చూసి ప్రోత్సహించబడ్డారు, పురికొల్పబడ్డారు. అందుకని నెహెమియా గ్రంథంలో మనం చూస్తే ఈ 3వ అధ్యాయంలో రకరకాల ప్రజలు ఉంటారు. ఇక్కడ రకరకాల ప్రజలు, అంతేకాదు ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నవారు మాత్రమే కాదు. అక్కడ ఎవరు ఉంటారంటే నాయకులు నిర్మిస్తారు ప్రాకారమును, యాజకులు ఆ పనిలో పాలు పొందుతారు, పురుషులు పాలు పొందుతారు, స్త్రీలు పాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తిపరమైన పనులు చేసేవారు కూడా, అంటే ప్రొఫెషనల్ పనులు చేసేవారు కూడా, అంటే కంసాలులు, ఔషధ జ్ఞానులు, వారు పాలు పొందుతారు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెరూషలేము పట్టణములో ఉండేవారు మాత్రమే కాదు, యెరూషలేము పట్టణము వెలుపల ఉన్నవారు కూడా, ఆ దూరములో ఉన్నవారు కూడా ఈ యొక్క పనిలో పాలు పొందుతారు అనమాట. అంటే నాయకుడు ఎంత ఎంత ప్రాముఖ్యమైన వాడు, అంటే నాయకుడు ఎంత మాదిరిగా ఉన్నాడో ఇక్కడ మనకు కనబడుతుంది. అర్థహశస్త యొక్క రాజ్యములో రాజుకు గిన్నె అందించేవాడు, ఎంత సుఖ సౌఖ్యాల మధ్యలో నివసించేవాడు. అటువంటి ఉన్నతమైన స్థానములో ఉన్న ఈ నెహెమియా తన స్థాయి కంటే కిందకి దిగి యెరూషలేం పట్టణానికి ప్రయాణం చేసి వచ్చి ఎప్పుడైతే ఆ పని పూనుకున్నాడో, నెహెమియాని చూసి వీరందరూ కూడా, చూడండి, నెహెమియా 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే, నెహెమియా గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. చూడండి, గొర్రెల గుమ్మం కట్టింది ఎవరంట, ప్రతిష్ఠించింది ఎవరంట? ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు, తనతో ఉన్న యాజకులు. ప్రధాన యాజకుడు చేయాల్సిన పని ఏంటి? అర్పణలు అర్పించాలి. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. ప్రజల పక్షముగా ఉండేవాడు ప్రధాన యాజకుడు. అంటే ప్రజల పక్షముగా, ప్రజలకు ప్రతినిధి. యాజకుడు అంటే ప్రజలకు ప్రతినిధి. ప్రజలకు ప్రతినిధిగా ఉండి సంవత్సరానికి ఒక్కసారి ప్రజల యొక్క విన్నపాలన్నీ తీసుకువెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో వేడుకుంటాడు. అంతేకాకుండా యాజకుడి దగ్గరికి ప్రజలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక పశువునో ఒక పక్షినో తీసుకొచ్చి బలి అర్పించమంటారు.
వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయమని చెప్తారు. అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే కూడా యాజకుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తికి ఏదైనా కుష్టు ఉందా, పొడ ఉందా, పొక్కు ఉందా అని యాజకుడే తీర్మానం డిసైడ్ చేస్తాడు. అంటే యాజకుడు చేయాల్సిన పనులు ఇవన్నీ. కానీ ఇక్కడ చూస్తే ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు తనతో ఉన్న యాజకులందరూ ఏం చేస్తున్నారంట? ప్రాకారము నిర్మించే పని, ఆ గుమ్మాలు నిలిపే పనిలో ఉన్నారు. అంటే వారి స్థాయి కంటే కిందకి దిగారు వాళ్ళు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నాయకుడు ఎప్పుడైతే మాదిరిగా ఉన్నాడో నాయకుడిని చూసి వారు కూడా ఒక మెట్టు కిందకి దిగారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? వారు ఎంతకాలం దిగారు? ఇక్కడ ఎన్ని రోజులు దిగారు? మనకు తెలుసు కదా, నా తర్వాత అధ్యాయంలో చూస్తే 52 రోజుల్లో వారు ప్రాకారమును నిర్మిస్తారు. అంటే 52 రోజుల్లో ప్రాకారమును వారు పూర్తి చేస్తారు. అంటే ప్రధాన యాజకుడు ఎన్ని రోజులు ఈ యొక్క పనిలో సహాయపడ్డాడు? 52 రోజుల్లో. అంటే పూర్తిగా తన యొక్క యాజకత్వమును విడిచిపెట్టి సంపూర్ణంగా ఇంకా ఈ గోడలు కట్టుకునే పనే బాగుంది అని గోడలు కట్టి దాంట్లోనే రాలేదు ప్రధాన యాజకుడు. కేవలము 52 రోజులు మాత్రమే తన చేయవలసిన యాజకత్వమును విడిచిపెట్టాడు. కాబట్టి ఇదొక చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా అనేక మంది ఉన్నారు, వారిని కూడా మనం చూద్దాం. అంటే దేవుని యొక్క పనిలో ఇక్కడ స్టేటస్ లేదు, చదువు కానీ, ఉద్యోగము కానీ, మన యొక్క కుటుంబ నేపథ్యము కానీ, మన యొక్క స్టేటస్ ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క పనిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ నెహెమ్యా కూడా తన యొక్క స్థాయిని విడిచి కిందకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడు మాదిరిగా ఉండి ఆ యొక్క ప్రాకారమును నిర్మించే పనిలో తను ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా వేరే వారిని కూడా మనం చూస్తే ఇక్కడ నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకెవరెవరు ఉన్నారంటే చూడండి, 12వ వచనం, నెహెమ్యా 3వ అధ్యాయం 12వ వచనంలో, వారిని ఆనుకుని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. అంటే యాజకులు పాలు పొందారు, అధిపతులు అంతేకాదు వారి కుమార్తెలు కూడా. చూడండి, ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఉన్నతమైన అధికారి యొక్క పిల్లలు ఎలా ఉంటారు? చాలా సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. కానీ ఇక్కడ అధిపతి తన ఈ యొక్క ప్రాకారం నిర్మించే పనిలో పాలు పొందారు. అంతేకాకుండా వారి కుమార్తెలు కూడా ఈ యొక్క ప్రాకారం నిర్మించే పనిలో పాలు పొందారు. చూడండి, ఇంకా 8వ వచనం, నెహెమ్యా 3వ అధ్యాయం 8వ వచనం, వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయా కుమారుడైన ఉజ్జయేలు బాగు చేయువాడై ఉండెను. చూడండి, ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్మెన్, అంటే వృత్తి పని చేసుకునేవారు కూడా. వారికి బాగా వచ్చింది ఏంటంటే కంసాలి పని చేసేవారు. ఆ బంగారంతో బాగా వారు పని చేయగలరు. కానీ వారు కూడా ఏం చేశారు? 52 రోజులు వారి పనిని పక్కన పెట్టి ప్రాకారం నిర్మించే పనిలో ముందుకొచ్చారు. చూడండి, ఇంకా 32వ వచనంలో కూడా మనం చూస్తాం. 32వ వచనంలో, మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను, అంటే బిజినెస్ మెన్. చూడండి, బిజినెస్ మెన్కి ఏం పని వచ్చింది కదా? వారు వ్యాపారం చేసుకోవాలి. అంటే 52 రోజులు ఏం చేశారు? వారి వ్యాపారమును పక్కన పెట్టారు. ఇంకా చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం, నెహెమ్యా 3వ అధ్యాయం 2వ వచనంలో, అతని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. యెరికో పట్టణపు వారు అనుకోవచ్చు కదా, ఇది మా పట్టణానికి సంబంధించింది కాదు, యెరూషలేం పట్టణానికి సంబంధించింది. మాకు ప్రాకారం బాగుంది, మా గుమ్మాలు బాగున్నాయి, కాబట్టి మేమెందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. వారు కూడా సహాయపడ్డారు. చూడండి, ఇంకా 5వ వచనంలో, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. తెకోవీయులు అంటే యెరూషలేం పట్టణం నుంచి 11 మైళ్ళ దూరంలో ఉంటారు. వారు కూడా ఏం చేశారు? ఈ ప్రాకారం నిర్మించే పనిలో సహాయపడ్డారు. మరి 7వ వచనంలో చూస్తే, వారిని ఆనుకొని గిబియోనీయులను మిస్పా వారును.
చూడండి, గిబియోనీలు, మిస్పా వారు కూడా, అంటే యెరూషలేము పట్టణానికి సంబంధం లేని వారు కూడా ఏం చేశారు, బయట బయట పట్టణస్థులు కూడా వచ్చి ఈ యొక్క ప్రాకారం బాగు చేసే పనిలో వారు సహాయపడ్డారు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ ఎవరు కూడా మేస్త్రి పని వచ్చిన వారు, సిమెంట్ పని వచ్చిన వారు అన్నట్లుగా మనకు కనబడట్లేదు. ఇక్కడ అందరూ రకరకాల వృత్తి పనులు చేసుకునేవారు, రకరకాల వ్యాపారాలు చేసుకునేవారు, రకరకాల పనులు కలిగి ఉన్న వారు కూడా 52 రోజులే. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, జస్ట్ 52 డేస్. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మన యొక్క స్థాయిని మరచి, మన యొక్క స్థాయిని విడిచి ఒక మెట్టు క్రిందకి దిగి దేవుని పని చేయవలసిన అవసరత వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేయాలి. నెహెమ్యానే మనకి ఇక్కడ మాదిరికరంగా ఉన్నాడు. ఇంకా మనకి మంచి ఇంకా మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన దేవుని కుమారుడు. ఆయన పరలోకములో ఆ యొక్క సంతోషముగా ఎల్లప్పుడూ కూడా ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న అలాంటి పరిస్థితి నుంచి ఆయనకి క్రిందకి దిగి భూమి మీదకి నరావతారుడుగా జన్మించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, సిలువనెక్కడానికి, చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, ఇంకా ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇక రకరకాల ప్రజలు ఉన్నారు. అంతేకాదు కొంతమంది పేర్లు కూడా రాయబడలేదు. అంతేకాకుండా కొంతమంది ఇంకా ఎక్కువగా కూడా పని చేశారంట, ఇంకా అధికముగా కూడా పని చేశారు. అంటే ఇంకా మాకు ఎక్కువ పని ఇవ్వండి, దే ఆస్క్డ్ ఫర్ మోర్ వర్క్. ఇంకా కొంతమంది గురించి ఏం రాయబడిందంటే ఇక్కడ నెహెమ్యా 3వ అధ్యాయంలో కొంతమంది అసలు పని చేయలేదంట. అలాంటి వారు కూడా ఉంటారు. కొంతమంది పని చేయని వారు ఉంటారు, కొంతమంది బాగా పని చేసేవారు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని యొక్క పనికి స్టేటస్తో సంబంధం లేదు, దేవుని యొక్క పని చేయాలంటే చదువుతో సంబంధం లేదు, దేవుని యొక్క పని చేయాలంటే మన యొక్క ఉద్యోగంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పనిలో పాలు పొందవచ్చు. కాబట్టి ఇంకా నెహెమ్యా గ్రంథంలో మనం ఇంకా ముందుకు వెళ్తే 10 గుమ్మాలు వారు అక్కడ బాగు చేస్తారు. అంటే ప్రాకారము నిర్మిస్తారు, అదే సమయంలో 10 గుమ్మాలు బాగు చేస్తారు. చూడండి, త్వరగా ఈ 10 గుమ్మాల గురించి కూడా మనం చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇక్కడ వెస్టర్న్ వాల్ గురించి వ్రాయబడింది. వెస్టర్న్ వాల్ చూడండి, వెస్టర్న్ వాల్. ఈ వెస్టర్న్ వాల్ అంటే ఈ రోజు దాని పేరు ఏంటంటే వెయిలింగ్ వాల్ అంటారు. అంటే అక్కడ కొంతమంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వారికి తెలుసు, యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ వెస్టర్న్ వాల్, ఆ వెయిలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలలు ఆ గోడ మీద పెట్టి ప్రార్థన చేస్తారు. అంతేకాకుండా కొన్ని చిట్టీలు, ప్రార్థన రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే ఆ గోడ లోపల పెట్టేసి వస్తారు. అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ యొక్క ప్రాకారము గురించి వ్రాయబడింది. అయితే ఇక్కడ 10 గుమ్మాలు ఉన్నాయి. చూడండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించిరి. ఇక్కడ మొట్టమొదటిగా ఏమి గుమ్మము గురించి రాయబడిందంటే గొర్రెల గుమ్మం, అంటే షెపర్డ్ గేట్. ఇక్కడ ఈ యొక్క గుమ్మము ద్వారా మరి పశువులను బలులు అర్పించడానికి పశువులను తెచ్చేవారు. కాబట్టి ఈ యొక్క గుమ్మము యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క గుమ్మము ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది. చూడండి, ఇంకా మిగిలిన గుమ్మాలు మనం చూస్తే, మిగిలిన గుమ్మాలకు అక్కడ 3వ వచనంలో చూడండి, మిగిలిన గుమ్మాలకు తాళములు, గడియలు అంటే లాక్స్ వేశారు. లాక్స్ కూడా ఉన్నాయి, అంటే ఆ ద్వారములు మూయబడతాయి, వాటికి లాక్స్ అండ్ బార్స్, తాళములు 3వ వచనంలో ఉంటుంది, తాళములు, గడియలు కూడా ఉన్నాయి. కానీ ఈ మొదటి గుమ్మం, ఈ గొర్రెల ద్వారముకు మాత్రం లాక్స్ లేవు, బార్స్ లేవు. అంటే ఈ యొక్క గుమ్మము ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది. గొర్రెల ద్వారము రక్షణకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ద్వారముగా ఉన్నాడు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని రాజ్యమునకు చేరగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇంకా 2వ మనం గుమ్మము చూస్తే 3వ వచనంలో, మత్స్యపు గుమ్మమును
హసనేయ వంశస్థులు కట్టిరి. రెండవది మత్స్యపు గుమ్మం. ఈ మత్స్యపు గుమ్మము ద్వారా ఈ వర్తకులు ఏం చేసేవారంటే మధ్యధరా సముద్రము నుంచి, అంటే మెడిటరేనియన్ సీ నుంచి ఆ యొక్క చేపలు పట్టిన తర్వాత ఈ మత్స్యపు గుమ్మము నుంచి వారు ఏం చేసేవారు, ఆ యొక్క వారు పట్టిన చేపలన్నీ కూడా తీసుకొచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, మిమ్ములను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. కాబట్టి మత్స్యపు గుమ్మం దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సర్వీస్, అంటే దేవుని యొక్క సేవ. గొర్రెల గుమ్మమేమో రక్షణ గురించి, సాల్వేషన్ గురించి. మత్స్యపు గుమ్మము దేవుని యొక్క సేవ. దేవుడు మనల్ని అంటున్నాడు, మరి మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు. చూడండి 3వ గుమ్మము నెహెమ్యా 3వ అధ్యాయం 6వ వచనంలో పాత గుమ్మము అంటే ఓల్డ్ గేట్. ఇక్కడ పాత గుమ్మం అంటే మరి పాత సంగతులు ఉంటాయి. చూడండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే పాత మార్గం అంటే ఏంటి, అంటే పురాతన మార్గములు అంటే వాటిని పురాతన మార్గములు కదా, అవి పాతవైపోయినాయి, అవి పక్కన పెట్టమని చెప్పట్లేదు. పురాతన మార్గములను గూర్చి విచారించుడి, అవి మేలు కలిగించే మార్గములు. కాబట్టి ఓల్డ్ గేట్ అంటే దేవుని యొక్క మార్గములు. దేవుని యొక్క మార్గములు ఇవి క్రొత్తవేమి కాదు, ఇవి పాత మార్గములే. దీస్ ఆర్ ఓల్డ్ వేస్, బట్ దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ ట్రూత్. 3వ గుమ్మము పాత గుమ్మము. 4వ గుమ్మము 3వ అధ్యాయం 13వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ లోయ ద్వారమును, లోయ గుమ్మము, వ్యాలీ గేట్. ఇక్కడే నెహెమ్యా తన యొక్క ఇన్వెస్టిగేషన్, తన యొక్క విచారణను ఆరంభిస్తాడు. అంటే లోయ ద్వారం అంటే దేనికి సాదృశ్యం అంటే లోయ యొక్క అనుభవమును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. లోయ అనుభవం మనకి ఏమి నేర్పిస్తుందంటే హ్యూమిలిటీని నేర్పిస్తుంది, దీనత్వమును, తగ్గింపు జీవితమును నేర్పిస్తుంది. కాబట్టి ఈ గుమ్మాలన్నీ చూసుకుంటా ఉంటే చూడండి, రక్షణ అనుభవం ఉండాలి, సేవ, దేవుని యొక్క పని చేసే అనుభవం ఉండాలి, దేవుని యొక్క మార్గములలో నడిచే అనుభవం ఉండాలి, అంతేకాకుండా దీనులుగా తగ్గింపు కలిగిన జీవితం కలిగే అనుభవం కూడా మనకు ఉండాలి. 5వ గుమ్మం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో బట్ ద డంగ్ గేట్, ఇక్కడ ఏమనుంది, పెంట గుమ్మము, 3వ అధ్యాయం 14వ వచనంలో. మరి పెంట గుమ్మం ఇది కూడా మన యొక్క ఒక విశ్వాస జీవితంలో ఇది కూడా అవసరం. ఎందుకంటే ఏదైతే మన జీవితంలో అనవసరమైన సంగతులు ఉన్నాయో, రక్షింపబడ్డాం కానీ ఇంకా పాపలోకములోనే జీవిస్తున్నాం కదా, చుట్టూ పాపమే ఉంది. మనం ఎంత పవిత్రంగా జీవించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనకు తెలుసో తెలియకనో ఆ పాపం అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డంగ్ గేట్ అంటే పెంట ద్వారం యొక్క అనుభవం కూడా ఉండాలి, అంటే ఎప్పుడు కూడా కడగబడుతూ ఉండాలి. తర్వాత చూడండి 3వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఏ గుమ్మం గురించి వ్రాయబడిందంటే ఫౌంటైన్ గేట్, అంటే దార యొక్క గుమ్మము. చూడండి, ఈ యొక్క దార యొక్క గుమ్మం అంటే అక్కడ ఒక ఫౌంటైన్ ఉందన్నమాట. కాబట్టి దార యొక్క గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే చూడండి, త్రాగే నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అయితే మరి కడుక్కునే నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంతకు మునుపు చూసాం మనం, ఇంతకు మునుపున్న గుమ్మం ఏంటి, లోయ ద్వారము నుంచి అంటే తగ్గింపు జీవితము నుంచి పెంట గుమ్మము, కడగబడే జీవితము. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి, దార యొక్క గుమ్మం ఫౌంటైన్ గేట్ దేనికి సాదృశ్యం అంటే రెన్యువల్, అంటే ఒక క్రైస్తవుడు ఎప్పటికప్పుడు కూడా నూతన పరచబడుతూ ఉండాలి, పునరుద్ధరణ జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ మలినం మనం అనుకోకుండా కూడా అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి రెన్యువల్ అనేది ఎప్పటికప్పుడు అవసరం. ఈ దార యొక్క గుమ్మం చూడండి, ఫౌంటైన్ మనం గమనిస్తే అదేం చేస్తుందంటే ఒక ప్రదేశంలో ఒక గిన్నెలో నీళ్ళు అలా ప్రవహిస్తూ ఉంటే మనం చేత్తో కడగాల్సిన పని లేదు, అది క్లీన్ అయిపోతూ ఉంటుంది అదంతా. కాబట్టి ఈ యొక్క ఫౌంటైన్ గేట్ దేనికి సాదృశ్యం అంటే రెన్యువల్కి సాదృశ్యం. తర్వాత 3వ అధ్యాయము 26వ వచనంలో 7వ గుమ్మం చూస్తాం. 3వ అధ్యాయం 26వ వచనంలో ఓపేల్లో నెతి నీళ్లు తూర్పు వైపు నీటి గుమ్మము. ఈ నీటి గుమ్మము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యమును
మరి చదువుతూ, ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నడుస్తూ జీవించే అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. తర్వాత 8వ గుమ్మం చూస్తే 28వ వచనం, నెహెమ్యా 3:28, గుర్రపు గుమ్మము, హార్స్ గేట్. ఈ గుర్రపు గుమ్మము దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధమైన యుద్ధానికి సాదృశ్యం, స్పిరిచువల్ వార్ఫేర్. ఎందుకంటే దేవుని కోసం జీవించాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఖచ్చితంగా శత్రువు కూడా పనిచేస్తాడు, శత్రువు కూడా వస్తాడు, మనల్ని పాడు చేయాలని, నష్టపరచాలని శత్రువు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి ఈ యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హార్స్ గేట్ స్పిరిచువల్ వార్ఫేర్కి సాదృశ్యం. తర్వాత 9వ గుమ్మం చూస్తే నెహెమ్యా 3:29 వచనంలో, వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారము, ఇక్కడ ఈస్ట్ గేట్, ఈ ఈస్ట్ గేట్ ద్వారా నేరుగా ఆ యొక్క దేవాలయంలోనికి ప్రవేశం ఉంటుందన్నమాట. ఈ యొక్క ఈస్ట్ గేట్ని, తూర్పు ద్వారమును ఈరోజు ఏమంటారంటే గోల్డెన్ గేట్ కానీ టెంపుల్ గేట్ అంటారు. టెంపుల్ గేట్ అంటారు, అంటే డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళే ద్వారం ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క ద్వారము ఎప్పుడు కూడా మూయబడే ఉంటుంది. ఈ యొక్క ద్వారము దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు, యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు అనే దానికి సాదృశ్యం. కాబట్టి ఈస్ట్ గేట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత చివరిది 31వ వచనంలో, అతని ఆనుకొని నెతీనిల స్థలమునకును మిక్పాదు ద్వారము, అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనుందంటే గేట్ మిఫ్కాడ్, ఓవర్ అగేన్స్ట్ గేట్ మిఫ్కాడ్, అంటే మిఫ్కాదు ద్వారము. ఈ యొక్క ద్వారం దేనికి సాదృశ్యం అంటే మరి తీర్పుకు సాదృశ్యం. ఈ యొక్క ద్వారము తీర్పుకు జ్ఞాపకం చేస్తుంది. ఇన్స్పెక్షన్ గేట్ అని కూడా అంటారు, అంటే మన జీవితాలను మనం పరీక్షించుకొని సరి చేసుకొని జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకానొక దినాన తీర్పు ఉంది. కాబట్టి ఈ యొక్క 10 గుమ్మాలను కూడా వారు బాగు చేస్తూ వచ్చారు. ఈ 10 గుమ్మాలలో 9 గుమ్మాలకు మాత్రము ఆ యొక్క లాక్స్ అండ్ బార్స్ ఉన్నాయి, తలుపులు, తర్వాత గడియలు, తలుపులు, గడియలు ఉన్నాయి. ఒక గుమ్మానికి మాత్రము తలుపులు లేవు, క్షమించండి, తాళములు, గడియలు ఉన్నాయి 9 గుమ్మాలకు. ఒక గుమ్మానికి మాత్రం, అదే మొదటి గుమ్మం గొర్రెల ద్వారానికి మాత్రం తాళములు, గడియలు లేవు. కాబట్టి నెహెమ్యా 3వ అధ్యాయంలో అనేక మంది రకరకాల పనులు చేసుకునేవారు, రకరకాల వృత్తులు కలిగిన వారు, రకరకాల స్థాయిలో ఉన్నవారు, నాయకులు, పురుషులు, స్త్రీలు, అంతేకాదు ఇతర పట్టణస్థులు, ప్రధాన యాజకుడు చెప్పుకోవాలి, నేను యాజకత్వం చేస్తాను, మీరు వెళ్ళి పని చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి పని చేయండి అని చెప్పాలి. కానీ ఆ విధంగా చేయట్లేదు. ప్రధాన యాజకుడు కూడా పనిలో పాలు పొందారు. అంటే 52 రోజులు అందరూ కూడా వారి వారి స్థాయిలను, వారి వారి పరిస్థితులను, వారి వారి యొక్క స్టేటస్ని మరచి విడిచి కిందకి దిగి ఈ గోడ కట్టే పనిలో వారందరూ కూడా సహాయపడ్డారు. ఆ విధంగా దేవుని పని చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్టేటస్ని, వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని, వారి యొక్క చదువును, వారి యొక్క ఉద్యోగమును, సమస్తమును కూడా కొన్ని దినాలు పక్కన పెట్టి దేవుని పని చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది.